నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో తాడిపత్రి నుండి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళంతా అంటున్నారు ఇది అక్రమ అరెస్ట్ అని. తన భార్య కూడా అంటున్నారు ఇది కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తూ చేసిన అరెస్ట్ అని. మరి కారుమూరి వెంకటరెడ్డిని ఎందుకు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది, ఎందుకు అరెస్ట్ చేసింది, అక్కడి నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, ఎందుకు అని తెలుసుకుందాం. ముందు మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అక్రమమని కొంతమంది అంటున్నారు. నిజంగా ఇది అక్రమమా లేదా సక్రమమా? ఒకవేళ ఇది అక్రమ అరెస్ట్ అయితే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళ హయాంలో ఏవైతే అరెస్టులు జరిగినాయో మరి వాటిని ఏ అరెస్టులు అనాలి? అది కదమ్మా, వాళ్ళకి నోటీసులు ఇచ్చి తాడిపత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. గతంలో జరిగిందా? నోటీసులు ఇచ్చారు వీళ్ళు, తెల్లవారుజామున అరెస్టులు చేయడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం, సోషల్ మీడియాలో ఎక్కడ పోస్టింగ్ పెడితే అరెస్టులు చేసేయడం, వయసుతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద వృద్ధులను కూడా 70 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా సీనియర్ జర్నలిస్టులని మహిళలను చూసుకోకుండా అరెస్ట్ చేయడం, వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, ఈ రాక్షస ఆనందం అంతా పొందారు కదా. అలాగే ఇప్పుడు ఏం జరగట్లేదు కదా. ఆ వెంకటరెడ్డి గారి గురించి అంటే నాకు పెద్ద పరిచయం లేదు. నేను ఆయన కొత్తగా అప్పటికి ఆయనకి ఇంకా అధికార ప్రతినిధి ఇవ్వాల. కాకపోతే వైసీపీ సానుభూతిపరుడిగా గత హయాంలో, ప్రభుత్వ హయాంలో ఆయన మాట్లాడుతుంటే ఒకటి 2 ఛానల్లో చూశాను తప్ప నేను ఎప్పుడు తర్వాత అతని భావజాలం అంతా అర్థమైన తర్వాత అటువంటి ఆ స్థాయి వ్యక్తులతో మనం కూర్చోకూడదని డెసిషన్ కానీ ఎప్పుడు కూడా ఏ డిబేట్లో కూర్చోవాలి. కాకపోతే అమ్మ ఒకటి, ఏ పార్టీ అధికార ప్రతినిధి అయినా కావచ్చు, మామూలుగా విశ్లేషకులకి అయితే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. పార్టీలకు అధికార ప్రతినిధులుగా అయినప్పుడు సరైన భావజాలంతో మాట్లాడాలి. భావ ప్రకటన స్వేచ్ఛకే బరితెగింపుకి చన్నని గీత ఉంటుందమ్మా. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తే యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కానీ చట్టాలు కానీ చూస్తా ఊరుకో, విమర్శించవచ్చు. ఆ విమర్శ ఎలా ఉండాలి? సద్విమర్శ అయి ఉండాలి. అంతే తప్ప ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇంకో 2-3 పేర్లు ఎందుకు అనవసరం, వాళ్ళకి కూడా టైం వస్తుంది. వాళ్ళందరూ కూడా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పెళ్ళిళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, లోకేష్ గారి గురించి. అసలు వాళ్ళ మాట్లాడిన భాష, భావజాలం ఇప్పటికీ అదే. వైసీపీకి దాన్ని ఏమంటారు, వాళ్ళకి ఉండవలసిన లక్షణమే అది. నాకు తెలిసి రేపొద్దున వెంకటరెడ్డి కూడా రేపొద్దున ఎమ్మెల్యే కాదు, ఎంపీకి ఏదైనా ఆశ్చర్యపోకలేదు, టికెట్ ఇస్తారు వాళ్ళు. అటువంటి వ్యక్తులు అన్నమాట. నేనంటే ఎప్పుడైనా నాయకుడు అటువంటి భాష మాట్లాడిన వెంటనే ఆ నాయకులు తప్పిది, ఇటువంటి భాష మాట్లాడకూడదు మన ప్రజా జీవితంలో చెప్తే మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఏంటంటే ఆ భాష ఇష్టం. అందుకని ఆ భాష మాట్లాడిన వ్యక్తుల్ని అధికార ప్రతినిధిగా చేశారు. గతంలో అధికార ప్రతినిధిగా కాదు పాపం, వాళ్ళ సాక్షి ఛానల్లో కూడా కూర్చోబెట్టేవారు కాదు, వేరే వేరే ఛానల్లో కూర్చోబెట్టేవారు. ఆ ఛానల్స్ మరి విచిత్రం ఏంటంటమ్మా, వెంకటరెడ్డిని అధికార ప్రతినిధి పదవి వచ్చి ఇలాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా జనసేనకి అనుకూలమనో, తెలుగుదేశానికి అనుకూలమనో అది చెప్పుకునే ఛానల్స్. లేకపోతే అతను ఎవరో తెలియదు. సాక్షి వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేయాలా, వీళ్ళ ప్రమోట్ చేశారు. ఈ ప్రమోట్ చేసి అతను అధికార ప్రతినిధి పదవి వచ్చేలా చేశారు, తర్వాత సాక్షి వాళ్ళు కూర్చోబెడుతున్నారు. అంటే ఏంటంది, అతను మాట్లాడే భాష సహజంగా చూడమనండి ఎవరన్నా. నేనేమంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే లోపాల మీద విమర్శ చేయడం ఎవరికైనా హక్కు ఉంటుంది, చెయ్యాలి కూడా. అది అలా చేసే విధానం అది మానేసి బూతులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, నోటుకొచ్చినట్టు వాగేయడం, ఆ భాష అసలు టీవీలో మహిళలన్న పిల్లలు కూడా చూస్తే భయపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భాష, వాళ్ళనే అద్భుతం అని చెప్పేసుకుంటుంటే ఈ మధ్య కొత్త మహిళలు కూడా వస్తున్నారు ఆ పార్టీలో. వాళ్ళ భాష ఏంటో అర్థం అవ్వదు, వాళ్ళ విధానం ఏంటో అర్థం అవ్వదు. గతంలో ఆ బోరగడ్డల్ని కుమారులు చూశారు కదా, వాళ్ళందరూ కూడా ఇలాగే. ఆ తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు కదా, మాకు తెలీదు, మాకు పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడాం, మాకు సంబంధం లేదు అనేటువంటి మాట్లాడతారు. కానీ శిక్ష అనుభవించేది ఎవరు? ఈరోజు కదా. ఈరోజు ఆ భార్య, వెంకటరెడ్డి గారి భార్య ఏదో మాట్లాడుతున్నట్టుగా అక్కడ చదివాను అంతే. నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అలాగే అరెస్ట్ చేశారు. అమ్మ, మీ ఇంట్లో ఎప్పుడైనా నీ భర్తని నువ్వు టీవీలకి వెళ్ళి మాట్లాడే ఆ భాష ఏంటి, నేనే చూడలేకపోతున్నాను, మన పిల్లలు అసలు చూపించలేకపోతున్నాను అని కంట్రోల్ చేసి ఉంటే, ఎవరైతే సోకాల్డ్ ఈ అరెస్ట్ అవుతున్నటువంటి వ్యక్తుల ఇంట్లో వాళ్ళు కట్టడి చేస్తుంటే మరి ఇంతవరకు పరిస్థితి వచ్చేది కాదు కదా. చాలామంది ఈ రోజున అరెస్ట్ అవుతున్నారంటే వాళ్ళు ఎటువంటి భాష మాట్లాడినందుకు,
మేము ప్రతిపక్షంలో ఉన్న అప్పట్లో అధికారులు ఏ భాగస్వామ్యం ఏమీ లేదు. అయినా కూడా మేము కూడా పోరాటాలు చేసేవాళ్ళం. మేము ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆ పిల్లల్ని కానీ ఆయన భార్యని కానీ తల్లి కానీ ఎవరిని కూడా ఒక మాట అనేవాళ్ళం కాదు కదా. విధానపరంగా విమర్శ చేయాలి. వాళ్ళు ఎంత దారుణం అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు షర్మిల గారిని కూడా రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదు షర్మిల అని చెప్పేసి పోస్టులు పెట్టినట్టు వ్యక్తులు, ఇంకా అటువంటి వ్యక్తులు కూడా ప్రమోట్ చేశారు. అంటే ఆ పేర్లు చెప్పడానికి కూడా నాకు అసహ్యం. ఆ స్థాయి మనం దిగజారకూడదు. నన్ను చాలామంది కొన్ని ఛానల్స్కి ఎందుకు రారు అని అడుగుతారు. ఎందుకు రారంటే ఇటువంటి వ్యక్తులు ఉన్నాం వాళ్ళని. వాళ్ళు మాట్లాడతారు, ఏదో భాష మాట్లాడతారు, ఆ భాషకు తగ్గట్టుగా సమాధానం మనం చెప్పలేదనుకో, అదిగో జనసేన అధికార ప్రతినిధి అయ్యండి సరైన సమాధానం చెప్పట్లేదని అంటారు. అంత దిగజారి వాళ్ళతో సమానంగా పోరాడాలి మనం. అందుకే నేను కొన్ని ఛానల్స్కి వెళ్ళన్నాం. ఇలాగే కొంతమంది తయారయ్యారు. అంటే ఏమైనా ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ విమర్శ సద్విమర్శగా ఉండాలి తప్ప దాన్ని పరిధులు దాటేసి వాళ్ళు ఏదో నాయకులు మెచ్చుకుంటారనో, ఈ భాష మాట్లాడి ఏముంది మహా అయితే అరెస్ట్ చేస్తారో, బెయిల్ బయటకు వస్తాం, రేపు పొద్దున పార్టీని కాపాడద్ది, దీన్ని అడ్డం పెట్టుకుని మనం ఏదో సొమ్ములు చేసుకోవచ్చు, ఎన్ఆర్ఐస్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సొమ్ములు చేసుకోవచ్చు. ఇది కొన్ని థాట్స్ ఉంటాయి, కొంతమంది ఆలోచనలు. ఆ భాష మాట్లాడితేనే మన నాయకుల దృష్టిలో పడతాం అనేటువంటి దాంతో నేను ఇంత ఇబ్బందులు పడ్డాను, అన్ని ఇబ్బందులు పడ్డాను అని చెప్పుకుని ఆ నాయకులు ఏ పార్టీలోనైనా సరే ఆ నాయకుల దగ్గర లేకపోతే ఆ అభిమానుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం కొన్ని చాలా ఉదాహరణలు ఉన్నాయమ్మా. గతంలో స్కూల్ ఫీజు కట్టడానికి కూడా మా పిల్లలకి ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి వ్యక్తులు ఈ రోజున ఎమ్మెల్యేలు అయ్యారు. అద్భుతమైన కారుల్లో తిరుగుతున్నారు. వాళ్ళు వచ్చి మళ్ళీని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. సరే, వాళ్ళ పేర్లు అనవసరం. ఏది ఏమైనా అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఎప్పుడే సరే ఈ అధికారం శాశ్వతం కాదు. అధికారం శాశ్వతం కాదు. మనం మాట్లాడే భాష సరిగ్గా మాట్లాడకపోతే ఏదో మన అధికారంలో ఉన్నాం కదా, మన ప్రభుత్వాలు రక్షిస్తాయి, నాయకులు రక్షిస్తారంటే కొంతవరకు రక్షిస్తారు, తర్వాత రక్షించరు. ఎప్పుడు రక్షిస్తారో ఇతను కరెక్టే, పాపం మంచి వ్యక్తే, కానీ ఎక్కడ పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, తెలిసి తెలియక తప్పు చేశాడు అంటే ఎవరైనా నాయకులు అండగా నిలబడతారు. కానీ అతను అదే పరిస్థితి ఉంటే ఎవరు నాయకులు అండగా ఉంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తాడా? రక్షించగలడా? పోనీ ఏమన్నా అయితే ఏదో ఆర్థిక సాయం లాంటివి ఏమైనా చేయొచ్చు, కానీ అతన్ని జైలుకి వెళ్ళకుండా అరెస్ట్ అవ్వకుండా ఆపగలడా? మరి ఎవరు ఇబ్బందులు పడుతున్నారు? వాళ్ళ కుటుంబీకులే కదా. ఏంటంది ఒకళ్ళ గురించి అని కదా మనం ఏంటంది. ఎవరైనా సరే పరిధులు దాటేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడతా రాజకీయాలు అంటే ఒక విధమైనటువంటి అసహ్యం తెప్పించుకున్నటువంటి చేసేలా చేస్తున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు చూసారా. వాళ్ళు ఎవరికైనా ఇటువంటి శాస్త్రం జరుగుతుంది. వాళ్ళు ఏ పార్టీ అయినా అంటుంది, అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీయా, వైసీపీయా, కమ్యూనిస్టులా, అదని కాదు, ఏ పార్టీల వ్యక్తులు. ఇదివరకు టీవీలో చర్చలకు వెళ్తున్నామా చాలా హుందాగా ఉండి, వాదోపవాదాలు కూడా హుందాగా ఉండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టీవీలో చర్చలు పక్కన అసెంబ్లీలోనే ఏ విధంగా చేశారో మనం చూసాం. ఆ భాష మాట్లాడే వ్యక్తులందరికీ కూడా ఆహా ఓహో అని మురిసిపోయేవాడైనా. జోగి రమేష్ ఎటువంటి భాష మాట్లాడాడమ్మా? ఎదురుగుండా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఉండగానే చాలా నీచమైన భాష మాట్లాడాడు. ఈరోజు అతను అరెస్ట్ చేస్తుంటే అతను ఏమంటాడు, నా కులం, నేను బీసీని, బీసీ కులం కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారని కులం గుర్తుకొచ్చేలా మాట్లాడుతున్నారు. ఎందరో అంతేనం, వాళ్ళు చేయాల్సిన తప్పులన్నీ చేస్తారు. వాళ్ళ మీదకి వచ్చేటప్పటికి వాళ్ళకి కులం, మతం ఎన్ని అడ్డు చెప్పుకుంటూ వస్తారు. ఏంటంటే ఎవరికైనా సరే అందులోని పార్టీలు అధికార ప్రతినిధులుగా పదవులు తీసుకున్న వాళ్ళు మాత్రం మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళ భాష వ్యవహారం అంతా కూడా పద్ధతిగా ఉండాలి. నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే మా నాయకుడు మెచ్చుకుంటాడు, మా నాయకుడు నన్ను ఇబ్బంది పడితే అడ్డం ఉంటాడు, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవచ్చు, నేను వెళ్తుంటే ఏళ్ళు వస్తున్నాయి, అద్భుతమైన చప్పట్లు జరుస్తున్నారు అని కొంత భ్రమలో ఉంటారు. ఆ ఏళ్ళలో చప్పట్ల గురించి, సోషల్ మీడియాలో వ్యూస్ గురించి ఎంత దిగజారాలో అంత దిగజారితే వాళ్ళ బ్రతికి ఎప్పుడోకప్పుడు దిగజారుతుంది. స్టెబిలిటీ ఉండదాం ఎప్పుడైనా సరే. ఖచ్చితంగా రాజకీయాల విమర్శలు ఉంటాయి. ఆ విమర్శ సద్విమర్శగా ఉండాలి. భాష ప్రధానం. నోటి నుంచి వచ్చిన మాటకి మనం బానిస అంటారు చూసారా. ఒక్కసారి నోటంటే మాట బయటకు వచ్చేసిన తర్వాత మనం వెనక్కి తీసుకోలేం. ఆ తర్వాత క్షమాపణ చెప్పినా, వ్యక్తిగత ఇబ్బందులు పెట్టినా అన్నీ సెకండరీ. మాట్లాడేటప్పుడు ఎటువంటి భాష మాట్లాడాలి, హుందాగా ఉండాలి. విమర్శ చేసినా ఏదైనా సరే భాష హుందాగా లేకపోతే మాత్రం భవిష్యత్తు అంధకారం అవుద్ది.
ఈరోజు ఎవరు అరెస్ట్ అవుతున్నా ఏం జరుగుతున్నా ఏదైనా కొత్త ప్రభుత్వంలో మాత్రం నేను చెప్తున్నాను అన్ని చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు తప్ప అక్రమ అరెస్టులు తీసుకుపోవడం, వాళ్ళ మీద శారీరకంగా హింసించడం, ఎంపీ రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే ఏ విధంగా చేశారో మనం చూసాం. అటువంటిది ఇప్పుడు ఎక్కడా జరగట్లా, అలా చేయట్లా, చట్టబద్ధంగా జరుగుతున్నాయి. ఒకటి ఏదే జరిగినా నోరు అదుపులో ఉంటే అన్ని అదుపులో ఉంటాయి. అది అదుపులో లేకపోతే ఎవరు ఏం చేయలేరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.